హలో హాయ్, వెల్కమ్ టు సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో టార్గెట్ సైకాలజీ సిరీస్లో భాగంగా మనకి ఇది 5th వీడియో. ఇంకా ఎవరైనా కూడా ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వీడియో లింక్ అనేది ఉంటుంది, మీకు ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియోస్ చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఈ వీడియోలో మనం ఈరోజు మానసిక వికాసం పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియోలో ముందుగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానసిక వికాసం అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి తన మారుతున్నటువంటి పరిసరాలకు వ్యక్తి తనలో సర్దుబాటు చేసుకుంటూ మరియు తనకు వచ్చినటువంటి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకున్నట్టుకు కావాల్సినటువంటి మానసిక శక్తుల అభివృద్ధిని మనం మానసిక వికాసం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ మానసిక వికాసంలో మనకు మెదడు యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది, మరియు శారీరక అభివృద్ధి కూడా మనకు తోడ్పాటు అందించాలా. ఈ మానసిక వికాసాన్ని ఇంకా మనం క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే, ఈ మానసిక వికాసం అంటే వ్యక్తి ఆలోచించగలగటం మరియు మూర్త అమూర్త మరియు వంటి భావనలు కలిగి ఉండటం, తర్వాత వచ్చేసి ఏదైనా ఒక సమస్యను పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండటం, మరియు వివేచన, విశ్లేషణ, భేదాలను గుర్తించగలుగుట. ఇటువంటి వాటిల్లో ఏవైతే మనకు వికాసం అనేది కనిపిస్తుందో దాన్నే మనం మానసిక వికాసం లేదా సంజ్ఞానాత్మక వికాసం లేదా మెయిన్ ఇంపార్టెంట్ ప్రజ్ఞా వికాసం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ మానసిక వికాసానికి సంబంధించి మనకు ఎటువంటి పద్ధతులు, మనకు ఈ వికాసానికి సంబంధించి సిద్ధాంతాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మానసిక వికాసం అంటే మెంటల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటాం. మనం చెప్పినట్లుగా ఈ మానసిక వికాసాన్ని మనం సంజ్ఞానాత్మక వికాసం మరియు వచ్చేసి ప్రజ్ఞా వికాసం అని కూడా తెలుసుకున్నాం కదా. సంజ్ఞానాత్మకత అంటే అర్థం ఏంటంటే మనం తెలుసుకుందాం. మొదట ఈ సంజ్ఞానాత్మకత అంటే వ్యక్తి తన గురించి మరియు పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకునేదాన్ని మనం సంజ్ఞానాత్మకత అని చెప్పి అంటారన్నమాట. చూడండి, వ్యక్తి తన గురించి మరియు పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకునేదాన్ని మనం సంజ్ఞానాత్మకత అంటాం. ఈ సంజ్ఞానాత్మకతని మనం కాగ్నిటివ్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ మనం ఈ సంజ్ఞానాత్మక గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ సంజ్ఞానాత్మక గురించి మనకు ఈ జీన్ పియాజే, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అయినటువంటి జీన్ పియాజే, ఈయన స్విట్జర్లాండ్కు చెందినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ఆయన ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం మనం ఇప్పుడు. శిశువు తన తెలివితేటలను, గుణాత్మక వికాసంను మరియు శిశువు యొక్క మేధాశక్తి పెరుగుదలకు కావలసినటువంటి ప్రత్యక్షాభివృద్ధి గురించి ఈ జీన్ పియాజే తెలిపాడనమాట. ఆయన ఏం తెలిపాడు? శిశువు తన తెలివితేటలకు మరియు గుణాత్మక వికాసానికి మరియు మేధాశక్తి పెరుగుదలకు కావలసినటువంటి ప్రత్యక్షాభివృద్ధి గురించి జీన్ పియాజే తెలిపాడనమాట. నెక్స్ట్ పిల్లల యొక్క వికాసంలో ప్రజ్ఞా వికాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఇది మరియు పిల్లల యొక్క ఆలోచనాభివృద్ధికి ఆయన తన యొక్క సిద్ధాంతంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడనమాట. పిల్లల యొక్క వికాసంలో ప్రజ్ఞా వికాసం చాలా ముఖ్యమైనది. పిల్లల యొక్క ఆలోచనాభివృద్ధికి సంబంధించి అధిక ప్రాధాన్యత అనేటువంటిది ఆయన ఇచ్చాడనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మానసిక వికాసం అంటే సంజ్ఞానాత్మక వికాసం లేదా ప్రజ్ఞా వికాసం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా. ఇది ప్రజ్ఞా వికాసానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత అనేటువంటి జీన్ పియాజే ఇచ్చాడనమాట. నెక్స్ట్ పియాజే ఏం చెప్పాడంటే తన సిద్ధాంతంలో ఏదైనా మనిషి తన అంతర్గత శక్తులు ఏవైతే మనకు ఈ అంతర్గత శక్తులు మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే, మనం ఇంతకుముందు వీడియోలో మనం నేర్చుకున్నాం కదా. పరిసరాలపై మనకు వికాసంపై ప్రభావం చూపేటువంటి కారకాల్లో అనువంశికత మరియు పరిసరాల్లో ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ అనువంశికతకు సంబంధించి మనకు ఏదైతే మనకు DNA మనకు
లభించుంటుందో తల్లిదండ్రుల నుంచి, ఆ తల్లిదండ్రులనే జెనెటిక్ కోడ్, ఈ ఆర్ఎన్ఏ అనేటువంటి ఇది ఉంటుంది కదా, అది జెనెటిక్ కోడ్ అనేటువంటిది మనకు అందిస్తుంది అనమాట. సో ఈ ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం మన మెదడు బాగా పెరుగుదల చెంది సో భాషా వికాసంగా, ప్రజ్ఞా వికాసంగా, సో చాలక వికాసంగా, సో మనకి ఏవైతే డెవలప్మెంట్ అంటే మన డైలెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకు మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలు అండ్ మనకు వాళ్ళ భాషకు సంబంధించి లోపల ఆల్రెడీ ఆ కోడ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో పిల్లవాళ్ళు సో వాళ్ళ యొక్క పరిసరాల్లో పెరుగుతున్నప్పుడు ఆ మానసిక శక్తులు లోపల ఏవైతే ఉంటాయో అవి అభివృద్ధి చెందుతుంటాయి ఆటోమేటిక్గా. మనం ఈ విషయాన్ని మనం పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతలో మనం తెలుసుకున్నాం అనమాట. సో ఈ మానసిక శక్తుల అభివృద్ధిని మనము ఆయన ఏం చెప్పారంటే, చూడండి, వ్యక్తి తన అనుభవాలను, సో తనకు వచ్చినటువంటి అనుభవాలను అర్థం చేసుకోవటానికి కొన్ని సంజ్ఞానాత్మకత నిర్మాణాలు తోడ్పడతాయి. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవటానికి కొన్ని సంజ్ఞానాత్మకత నిర్మాణాలు తోడ్పడతాయి అనమాట. సో వీటిని స్కీమాటాలు అని చెప్పి అంటారు. స్కీమాటాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కీమాటా అంటే అర్థం ఏంటి అంటే, వ్యక్తి తన అనుభవాలను, తనకు ఉన్నటువంటి అనుభవాలను అర్థం చేసుకోవడానికి, అంటే తను ప్రత్యక్షంగా ఏవైతే తను చూస్తున్నాడో, తను మూర్తంగా ఏవైతే అనుభవిస్తున్నాడో, తను మూర్తంగా ఏవైతే గమనిస్తున్నాడో దానిని అర్థం చేసుకోవటానికి కొన్ని సంజ్ఞానాత్మకత నిర్మాణాలు దొరుకుతాయి. ఈ సంజ్ఞానాత్మక నిర్మాణాలు అంటే ఏంటంటే, ఇందాక మనం చెప్పాం కదా, మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించినటువంటి ఆ జెనెటిక్ కోడ్ ఆల్రెడీ అందులో నిక్షిప్తం చేయబడి ఉంటుందన్నమాట. సో భాషకు సంబంధించిన వికాసము, ప్రజ్ఞకు సంబంధించినటువంటి వికాసం అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చూసుకోవచ్చు అంటే, పిల్లవాళ్ళు ఏడవటం, పిల్లవాళ్ళు ఏదైనా ఇబ్బంది పడినప్పుడు సో సంకేతాలు చేయడం లాంటివి ఉంటాయి కదా. సో ఆ యొక్క సంజ్ఞానాత్మకత నిర్మాణాలు అనేటువంటివి తోడ్పడతాయి అనమాట. వీటిని మనము, ఆయన ఏం చెప్పాడంటే వీటిని స్కీమాటా అని చెప్పి అన్నాడు అనమాట. సో దీని గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకున్నట్లయితే, వ్యక్తి అనుభవాలను సంఘటితం చేసి, వ్యక్తి యొక్క అనుభవాలను సంఘటితం చేసి వ్యక్తిని వాటికి స్పందింపచేసేటువంటి ప్రక్రియల్ని మనం స్కీమాటాలు అని చెప్పి అంటాం అన్నమాట. సో ఇందాక చెప్పాను కదా మనం, సో మనకు ఉన్నటువంటి జెనెటిక్ కోడ్ అనేటువంటి ఉండేది, దాన్ని ఆల్రెడీ డెవలప్మెంట్ చేసుకొని ఏదైనా ఒక విషయాన్ని గ్రహించి మనకు స్పందింపచేసేటువంటి ప్రక్రియని మనము స్కీమాటాలు అని చెప్పి చెప్తాం అనమాట. నెక్స్ట్, శిశువు పుట్టిన నాటి నుండి తన పరిసరాలలో జరిపేటువంటి ప్రతిచర్యల వలన స్కీమాటాలలో పరివర్తన జరిగి వ్యక్తపరిచేటువంటి ఉన్నత మానసిక చర్యలుగా మార్పు చెందుతాయి. సో ఈ స్కీమాటాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ చూడండి, ఈ స్కీమాటాలు ఇవనేటువంటివి తన యొక్క పరిసరాల్లో జరిపేటువంటి ప్రతిచర్యల మూలంగా తన యొక్క స్కీమాటాలో పరివర్తన, అంటే తన మెచ్యూరిటీ చెంది వ్యక్తపరిచేటువంటి ఉన్నతమైనటువంటి మానసిక చర్యలుగా అభివృద్ధి చెందుతాయంటారు అనమాట. సో ఈ యొక్క ఉన్నతమైనటువంటి మానసిక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటినే ఆపరేషన్స్ అని చెప్పి అంటారు. ఆపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్స్, దీనినే ప్రచాలకాలు అని చెప్పి అంటారన్నమాట. ఇంకొకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, శిశువు పుట్టిన నాటి నుండి తన పరిసరాల్లో జరిపే ప్రతిచర్యల వలన స్కీమాటాలలో పరివర్తన జరిగి వ్యక్తపరిచే ఉన్నత మానసిక చర్యలుగా మార్పు చెందుతాయి. సో ఏవైతే ఇది వరకు తనలో ఉన్నటువంటి స్కీమాటా, ఇందాక చెప్పుకున్నాం కదా, తన అనుభవాలను సంఘటన చేసి వ్యక్తిని వాటికి స్పందింపచేసే ఈ ప్రక్రియలు ఏవైతే ముందు నుంచి ఉంటాయో అవి మనకు ఉన్నత మానసికమైనటువంటి చర్యలుగా మార్పు చెందటాన్ని మనము ఆపరేషన్స్ లేదా ప్రచాలకాలు అని చెప్పి జీన్ పియాజే తన యొక్క సిద్ధాంతంలో తెలిపాడనమాట. నెక్స్ట్, జీన్ పియాజే తన యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో 2 కార్యాచరణ నియమాలు ఉంటాయని చెప్పి తెలియజేశారనమాట. ఈ కార్యాచరణ నియమాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అంటే 2 బిట్లు కానీ 1 బిట్ కానీ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. మొదటిది వచ్చేసి కార్యాచరణ నియమాల్లో అనుకూలత, రెండవది వచ్చేసి వ్యవస్థీకరణ. మొదటిది అనుకూలత, రెండవది వచ్చేసి వ్యవస్థీకరణ. ఈ అనుకూలతలో మళ్ళీ మనకు 2 రకాలైనటువంటి కార్యాచరణ నియమాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది వచ్చేసి సాంశీకరణము లేదా సాయత్తీకరణము, రెండోది వచ్చేసి అనుగుణ్యత,
లేదా సానుకూలత. బాగా గమనించండి, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఆయన 2 కార్యాచరణ నియమాలు ఉంటాయని చెప్పి తెలియజెప్పాడు. అందులో మొదటిది అనుకూలత, రెండోది వచ్చేసి వ్యవస్థీకరణ. అనుకూలతలో మనకు సాంశీకరణము లేదా సాయత్తీకరణము, ఇంకొకటి వచ్చేసి అనుగుణ్యత లేదా సానుకూలత ఉన్నాయని చెప్పి తెలిపాడు అనమాట. ఈ సాంశీకరణము అంటే ఏంటంటే, సాంశీకరణము అంటే పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, గమనించండి, పిల్లలు తమ యొక్క బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి వారిలో ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమాటాలని ఉపయోగిస్తాడు. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, వాళ్ళ యొక్క స్కీమాటాలు ఆల్రెడీ పుట్టుకతో కొన్ని స్కీమాటాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం కదా. సో ఆ యొక్క స్కీమాటాలని, ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమాటాలని ఉపయోగిస్తారు. సో అది ఎలా ఉపయోగిస్తారంటే, తమలో ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్కీమాటాలతో ప్రస్తుత అనుభవాలను అర్థం చేసుకొని పోల్చుకుంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకసారి మనం గమనిస్తే, సాంశీకరణం అంటే పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి వారిలో ప్రస్తుతం ఉన్న స్కీమాటాలను ఉపయోగిస్తాడు. తమలో ముందే ఉన్నటువంటి స్కీమాటాలతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనుభవాలను అర్థం చేసుకొని పోల్చుకుంటారు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పుకోవచ్చు అంటే, మనము ఒక పిల్లవాడు పైన ఎగురుతున్నటువంటి విమానాన్ని చూసి అదేంటి ఇంత పెద్ద పక్షిలాగా ఉందని చెప్పి అర్థం చేసుకుంటాడు. అంటే తనకి అంతకుముందు జరిగినటువంటి స్కీమాటా ఏంటి, పైన ఎగిరేవన్నీ కూడా పక్షులే అని చెప్పి అనుకోవటం అనేటువంటిది అతనికి జరిగినటువంటి సాంశీకరణం, అంటే తనకు జరిగినటువంటి స్కీమాటా అది. సో చూసినవన్నీ కూడా తను పక్షి అని అనుకోవటం అనేటువంటిది ఇందులో జరుగుతుందన్నమాట. దీంట్లో వచ్చేసి అనుగుణ్యత లేదా అనుగుణ్యం లేదా సానుకూలత, ఇది దీంట్లో సెకండ్ది. అనుకూలతలో మనకు అనుగుణ్యం. సో ఇది వచ్చేసి ప్రస్తుత ఆలోచన విధానం. అంటే తను ఇప్పుడు ఏదైతే ఇక్కడ సాంశీకరణలో తను ఏదైతే ప్రస్తుతం ఉన్న స్కీమాటాలు ఏవైతే ఉపయోగిస్తాడని చెప్పి చెప్పుకున్నాం కదా, ఆ ప్రస్తుత ఆలోచన విధానం తన యొక్క పరిసరాలను పూర్తిగా గ్రహించడానికి సరిపోవని తెలుసుకొని పాత స్కీమాటాలను మార్పు లేదా కొత్తది సృష్టించుకుంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి, ప్రస్తుత ఆలోచన విధానం తను ఏదైతే ఆలోచిస్తున్నాడో అది పరిసరాలను పూర్తిగా గ్రహించడానికి సరిపోదని తెలుసుకొని పాత స్కీమాటాను మార్పు లేదా కొత్తది సృష్టించుకుంటాడు అన్నమాట. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, మనము పిల్లవాడు పైన ఎగిరేవన్నీ కూడా మనకు పక్షులే అని చెప్పి అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు పైన ఎగిరేటువంటి దాన్ని చూసి వాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు అది పక్షి కాదు, అది ఒక విమానం అని చెప్పి అనుకుంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సమతుల్యత. సమతుల్యత అంటే దీంట్లో ప్రస్తుత స్కీమాటా సరిపోదు అనిపిస్తే సాంశీకరణం నుంచి అనుగుణ్యత వైపు వెళుతాడు. అంటే ఈ సమతుల్యత అంటే ఈ 2 దానికి ఉన్నటువంటి మనకు సంబంధం అనమాట. తనేమనుకుంటాడంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమాటా సరిపోదు అంటే, ఇందాక మనం చెప్పాం కదా, మనం ప్రస్తుత ఆలోచన విధానం పరిసరాలను పూర్తిగా గ్రహించడానికి సరిపోదని తెలుసుకొని పాత స్కీమాటాను మార్పు లేదా కొత్తది సృష్టించుకుంటాడని చెప్పాం కదా. సో సాంశీకరణం నుంచి అనుగుణ్యం వైపు రావటాన్ని మనం సమతుల్యత అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ కార్యాచరణ నియమాల్లో మనకు వ్యవస్థీకరణ అని చెప్పి ఉంది కదా, దీని గురించి తెలుసుకుందాం మనం. వ్యవస్థీకరణ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సాంశీకరణము అనుగుణ్యంలో ఏర్పడినటువంటి స్కీమాటాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా, సో ఏవైతే పాత స్కీమాటాలు ఏవైతే తనకు ఏర్పడి ఉంటాయో అవన్నీ కూడా కలగలుపుకొని ఒక కొత్త స్కీమాటాన్ని తను అభివృద్ధి చేసుకుంటారు అన్నమాట. ప్రస్తుతం ఉన్నటువంటి పరిసరాలకు తగ్గట్టుగా కొత్త స్కీమాటాన్ని, అంటే పాత వాటిని కలుపుకొని కొత్త వాటిని కలుపుకొని మరికొద్ది బాగా ఇంకా కొంచెం ప్రజ్ఞా వికాసం అనేటువంటిది ఇంకా ఎక్కువ జరుగుతుంది. సో కొత్త స్కీమాటాలు ఇతర స్కీమాటాలతో జత చేసి, నాకు చెప్పాను కదా 2 కలుపుకుంటాడు, జత చేసి ఒక దృఢమైనటువంటి పరస్పర సంబంధం కల సంజ్ఞానాత్మకత వ్యవస్థను ఏర్పరచుకుంటాడు. సో వ్యవస్థీకరణ అంటే కొత్త స్కీమాటాలు, ఇవి ఏవైతే కొత్త స్కీమాటాలు ఏర్పడుతుంటాయో పిల్లవానికి, వాటిని ఇతర స్కీమాటాలతో జత చేసి ఒక దృఢమైనటువంటి పరస్పర సంబంధం కల సంజ్ఞానాత్మకత వ్యవస్థను పిల్లవాళ్ళు ఏర్పరచుకుంటారు అనమాట. ఇంతట్లుగా పిల్లలు ఇందులో వచ్చేసి వాళ్ళకున్నటువంటి
పుట్టుకతో ఉన్నటువంటి స్కీమాటాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని పోల్చుకుంటారని చెప్పి నేర్చుకున్నాం కదా. అదిను మరియు అనుగుణ్యం ఏవైతే ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమాటా వాళ్ళకి సరిపోదని తెలుసుకొని ఉన్న స్కీమాటాని మార్పు లేదా కొత్తది సృష్టించుకుంటారన్నాం కదా. ఈ రెండు కలిసి ఒక దృఢమైనటువంటి ఈ కొత్త స్కీమాటాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇప్పుడు జరిగేటివన్నీ కూడా ఇతర స్కీమాటాలతో జత చేసి వాటిని అంతా కలిపి ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రతి ఒక్క వ్యవస్థని జత చేసి ఒక దృఢమైనటువంటి పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పరచుకుంటారు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి భౌతిక మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే ప్రక్రియనే వ్యవస్థీకరణ అని చెప్పాం. ఇక్కడ ఇందాక చెప్పాం కదా, మనకు భౌతిక మరియు మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా అంటే రెండింటిని సమన్వయపరిచేటువంటి ప్రక్రియనే మనం వ్యవస్థీకరణ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వ్యవస్థీకరణలో మనకి ఏం జరుగుతుంది అంటే పిల్లవానికి ఉన్నటువంటి ఈ మెంటల్ డెవలప్మెంట్, ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటిది చాలా ఉచ్చ స్థాయిలో ఉంటుందన్నమాట. సో అందుకే మనము సరళ ప్రవర్తనలు ఏవైతే వాళ్ళు జనరల్ పర్సనాలిటీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది సమన్వయం చెంది ఉన్నత క్రమ వ్యవస్థగా ఏర్పడుతుందన్నమాట. సో వాళ్ళ యొక్క మూర్తిమత్వం, వాళ్ళ యొక్క ప్రజ్ఞ అనేటువంటిది చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఈ మార్పు వలన తన లోపల సంజ్ఞానాత్మకంగా తను ఆలోచించడం వల్ల తన యొక్క ఆలోచనలో తన యొక్క విశ్లేషణలో మార్పులు జరిగేసి సో సరళ ప్రవర్తనలు ఏవైతే ఉన్నాయో అవి సమన్వయం చెంది ఉన్నత క్రమ వ్యవస్థలుగా మనకు ఏర్పడతాయని చెప్పి జీన్ పియాజే తన యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో తెలిపాడనమాట. సో ఈ జీన్ పియాజే ఈ సంజ్ఞానాత్మకత వికాసంలో 4 దశలు ఉంటాయని చెప్పి మనకు చెప్పాడు. ఇంద్రియ చాలక దశ, పూర్వ చాలక దశ, మూర్త చాలక దశ, అమూర్త చాలక దశ. సో వీటి గురించి మనం క్లియర్గా ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. అర్థమైందా? మానసిక వికాసానికి సంబంధించి పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో మొదటి దశ అయినటువంటి ఇంద్రియ ప్రచాలక దశ, దీన్నే సెన్సారీ మోటార్ స్టేజ్ అని చెప్పి అంటారు. సెన్సారీ మోటార్ స్టేజ్ అని చెప్పి అంటారు. ఈ ఇంద్రియ ప్రచాలక దశ వచ్చేసి పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల మధ్య ఉంటుందన్నమాట. అది ఈ యొక్క పియాజే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలో ఈ మొదటి ఇంద్రియ ప్రచాలక దశ అనేటువంటిది తన యొక్క పిల్లలపై పరిశోధనలు చేసి మనకు అందించడం అనేటువంటి జరిగిందనమాట. ఇందులో ఆయన మొత్తం 6 ఉపదశలు ఉంటాయని చెప్పి తెలియజెప్పాడు. అందులో మొదటిది వచ్చేసి సాధారణ ప్రతిచర్యలు అనమాట. ఇది మనం ఎప్పుడు దాకా ఉంటుందంటే శిశువు యొక్క జీవితంలో శిశువు జీవితంలో ఉన్నటువంటి మొదటి నెల ఏదైతే ఉంటుందో అది సాధారణ ప్రతిచర్యలుగా ఉంటాయి. అదేంటంటే శిశువు అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా బాహ్య ప్రేరణకు ప్రతిస్పందనను తెలియజేస్తుంది. చూడండి, అంతర్లీన అసంకల్పిత చర్య. అంతర్లీనం అంటే తనలో ఉన్నటువంటి సహజ శక్తులు ఏవైతే ఉంటాయో దాని ద్వారా, సో ఆ చర్యల ద్వారా బాహ్య ప్రేరణకు బయట నుంచి ఏదైనా ప్రేరణ జరిగినప్పుడు దానికి ప్రతిస్పందనల్ని తెలియజేస్తుందని చెప్పి పియాజే సాధారణ ప్రతిస్పందన చర్యల్లో చెప్పాడన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే పుట్టిన పిల్లవాడిని పెదవులపై మనం వేలు పెట్టినప్పుడు శిశువు ఆటోమేటిక్గా అసంకల్పితంగా వేలుని సూచనం చేస్తుందన్నమాట. అంటే దాన్ని చీకడం అని చెప్పి అంటారన్నమాట దాన్ని. సో దాన్నే మనము సాధారణ ప్రతిచర్యలు, ఇది రెగ్యులర్గా జరిగేటువంటి చర్యలు అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు అనమాట. సెకండ్ వచ్చేసి ప్రాథమిక వృత్తాకార స్పందనలు. ఇవి వచ్చేసి శిశువు మొదటి నెల నుంచి 4వ నెల వరకు ఉంటాయి అన్నమాట. మొదటి నెల నుంచి 4వ నెల వరకు ఉంటాయి. ఇందులో వచ్చేసి ఈ దశలో శిశువుకి స్కీమా మరియు ఇంద్రియ స్పందనల మధ్య
సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తాడనమాట. ఈ దశలో శిశువు తనలో ఉన్నటువంటి స్కీమాలు మరియు ఇంద్రియ స్పందనలు ఏవైతే కళ్ళు, చెవులు, స్పర్శ జ్ఞానాలు ఇవి ఉంటాయో వాటి మధ్య సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం అనేటువంటి చేస్తారనమాట. సో మనకు ఇంతకు మునుపు తటస్థంగా జరిగి తనకు సంతృప్తినిచ్చినటువంటి సరళమైన చలనాత్మక కృత్యాలను తిరిగి చేయటం నేర్చుకుంటాడు. ఇంతకు మునుపు తటస్థంగా అంటే ఇంతకుముందు ఏళ్ళు పెట్టినప్పుడే మనకు సూచన అనేటువంటి చేశాడనమాట. అలా జరిగి తనకు తటస్థంగా సంతృప్తి ఇచ్చినటువంటి సరళమైన చలనాత్మక కృత్యాలను తిరిగి చేయడం అనేటువంటిది నేర్చుకుంటాడు. సో అది ఎలాగంటే ఎగ్జాంపుల్గా శిశువు అనుకోకుండా ఇక్కడ మనకు అనుకోకుండా మనం వాడేందుకు వాడే పెట్టుకున్నా లేదంటే బయట నుంచి బాహ్య ప్రేరణ జరిగినా కూడా మనకు సూచన అనేటువంటిది జరుగుతుంది. ఇక చూడండి, శిశువు అనుకోకుండా నోట్లో వేలు పెట్టుకొని సూచన చేయటం వల్ల సంతృప్తి చెందితే దానిని ఆ శిశువు అలవాటుగా మార్చుకుంటాడు. సో అందుకే అది వృత్తాకార స్పందనలు అంటే తిరిగి చేయటం అనేటువంటిది జరుగుతుంది అనమాట. శిశువు అనుకోకుండా నోట్లో వేలు పెట్టుకొని సూచనం చేయటం వల్ల తన సంతృప్తి చెందితే దానిని ఆ శిశువు అలవాటుగా చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మూడో దశ చూసుకుంటే ద్వితీయ వృత్తాకార స్పందనలు. ఇది శిశువు జీవితంలో 4 నుంచి 8 నెలల కాలం మధ్య ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి శిశువు యొక్క దృష్టి అనేది తన శరీరం నుంచి వస్తువుల మీదకు వెళ్తుంది. తన యొక్క శరీరం నుంచి వస్తువుల మీదకి మరలుతుంది అనమాట. సో అది ఎలాగంటే శిశువు శబ్దం చేసే వస్తువును అది శబ్దం చేసేట్లు ఊపడం. మనం పిల్లవాళ్ళకి ఏదైనా కూడా ఆట వస్తువు ఇస్తే వాళ్ళు ఇలా ఊపుతా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో అది ఎప్పుడు జరుగుతుందంటే మనకు 4 నుంచి 8 నెలల మధ్యలో జరుగుతుంది. ఇది ఏ స్టేజ్లో అంటే ఇంద్రియ ప్రచాలక దశ. అసలు ఇంద్రియము అంటే ఏంటంటే ఇంద్రియాలు అంటే మనకు కళ్ళు, ముక్కు, చెవులు, స్పర్శ జ్ఞానం ఏవైతే సెన్సారీ మోటార్స్ ఉంటాయో వాటిని మనం ఇంద్రియాలు అని చెప్పి అంటామన్నమాట. సో ఈ ఇంద్రియానికి సంబంధించినటువంటి ఈ అవగాహన ఏదైతే ఉందో దాన్నే వాళ్ళు మనకు ఈ సాధారణ ప్రతిచర్యలు, ప్రాథమిక వృత్తాకార స్పందనలు మరియు ద్వితీయ వృత్తాకార స్పందనల ద్వారా మనకు తెలియపరుస్తారన్నమాట. నెక్స్ట్ ఇందులో ఉపదశ అనేటువంటి 4వ ఉపదశ చూసుకుంటే ద్వితీయ వృత్తాకార స్పందనల యొక్క సమన్వయం అన్నాడు. ద్వితీయ వృత్తాకార స్పందనల యొక్క సమన్వయం ఇందులో వచ్చేసి తనకు ఇష్టమైన కృత్యాలను మరలా తిరిగి చేయటం కంటే, చూడండి, తనకు ఇష్టమైనటువంటి కృత్యాలను తిరిగి మరలా చేయటం కంటే శిశువు తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగిస్తాడు. చూడండి, తనకు ఇష్టమైన కృత్యాలను మరలా తిరిగి చేయటం కంటే శిశువు తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి తన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఉపయోగిస్తారన్నమాట. అది ఎలాగంటే సో ఈ యొక్క స్టేజ్లో మనకు చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలకి వస్తు స్థిరత్వ భావన అనేటువంటిది ఏర్పడుతుంది. వస్తు స్థిరత్వ భావన ఎగ్జామినేషన్ పాయింట్లో ఏమంటారంటే ఈ క్రింది ఫియాజే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల్లో ఏ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది అని అడగవచ్చు. సో మీరేం చూస్ చేసుకోవాలా, ఇంద్రియ ప్రచాలక దశలో వస్తు స్థిరత్వ భావన అనేటువంటి ఏర్పడుతుంది. ఇంకా డెప్త్గా అడిగారనుకోండి, అందులో ఉన్నటువంటి ఉపదశల్లో ఏదైతే ఉంటుందంటే ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం అనేటువంటి స్టేజ్లో మనకు వస్తు స్థిరత్వ భావన అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు తన ఎదుట లేకపోయినా అది ఎక్కడో ఒక చోట ఉంది అని అనుకుంటారు చూడు, దానినే వస్తు స్థిరత్వ భావన అని చెప్పి అంటాడు. ఇక చూడండి, తన ఎదుట లేకపోయినా వస్తువు ఎక్కడో ఒక చోట ఉంది అని అనుకోవటం, దానిని దాచిన వస్తువుని వెతికే ప్రయత్నం అయితే చేస్తాడనమాట. ఆయన పిల్లవాడు వెతికే ప్రయత్నం అయితే చేస్తాడు. దీన్నే మనం వస్తు స్థిరత్వ భావన అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంద్రియ ప్రచాలక దశలో 5th దశ ఏదైతే వచ్చి
తృతీయ వృత్తాకార స్పందనలు. ఇందాక చెప్పడం మర్చిపోయాను ఏంటంటే వస్తు స్థిరత్వ భావన పిల్లల్లో ఏ నెలల్లో జరుగుతుంది అంటే మనకు 8 నుంచి 12 నెలల మధ్య మనకు ఈ యొక్క వస్తు స్థిరత్వ భావన అనేటువంటిది వాళ్ళకి ఏర్పడుతుంది అనమాట. సో ఈ తృతీయ వృత్తాకార స్పందనలు ఏంటివంటే సో నవ్యత జిజ్ఞాసతో కూడుకున్నటువంటి దశ. నవ్యత జిజ్ఞాస అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవటానికి వాళ్ళు ఏదైతే మనకు ఒక జిజ్ఞాస అనేది ఉంటుందన్నమాట, వాళ్ళ కుతూహలం. సో వాళ్ళ యొక్క ఆ పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. సో అది ఎలా ఆ నవ్యత జిజ్ఞాసతో కూడినటువంటి దశ అని చెప్పాం కదా. సో అది ఎలా జరుగుతుందంటే పిల్లలు ట్రయల్ అండ్ ఎర్రర్ అనేటువంటి పద్ధతి ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. దీన్నే మనం సో వస్తువు యొక్క లక్షణాలు ఏవైతే వస్తువుకు ఉన్నటువంటి లక్షణాలు తెలుసుకోవటానికి యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు. యత్నదోష పద్ధతులు అంటే దీన్నే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అని చెప్పారు. యత్నదోష అంటే తను ప్రయత్నం చేయగా ఒకసారి తప్పు చేస్తాడు. సో అది చేయగా తను నేర్చుకుంటాడు అనమాట. సో ఈ యొక్క యత్నదోష పద్ధతుల గురించి మనము అభ్యసనం అనేటువంటి చాప్టర్లో మనం చాలా క్లుప్తంగా నేర్చుకుందాము. సో వస్తు లక్షణాలను తెలుసుకోవడానికి శిశువు యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడనమాట. సో అది ఎలా అంటే వస్తువులను క్రింద పడేసి వాటి శబ్ద భేదాలను గమనిస్తాడు. సో ఏవైనా వస్తువులు తీసుకొని వాటి మధ్య వచ్చేటువంటి ఏవైతే శబ్దాలు ఉంటాయో వాటిని తను అబ్జర్వ్ చేస్తుంటాడు అనమాట. సో అదే గమనిస్తాడని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంద్రియ ప్రచారక దశలో చివరి దశ అయినటువంటిది స్కీమాల అంతరంగీకరణ. ఈ తృతీయ వృత్తాకార స్పందనలు మనకి ఎప్పటి నుంచి ఎప్పటి దాకా జరుగుతాయంటే సంవత్సరం స్టేజ్ నుంచి 18 months మధ్య ఈ యొక్క తృతీయ వృత్తాకార స్పందనలు మనకు జరుగుతాయి. నెక్స్ట్ స్కీమాల అంతరంగీకరణ ఇది వచ్చేసి 18 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్యలో జరుగుతాయి. ఈ స్కీమాల అంతరంగీకరణ అంటే ఏంటంటే ఇందాక మనం స్కీమాలు అంటే ఏం తెలుసుకున్నాం, వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి లోపల ఉన్నటువంటి సహజ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటినే మనం స్కీమాలు అని చెప్పి అన్నాం కదా. ఆ స్కీమాల్ని అంతరంగీకరించుకోవడం అంటే ఏంటంటే యత్నదోష పద్ధతుల నుంచి పిల్లవాడు మనం ఏమనుకున్నాం ఇక్కడ యత్నదోష పద్ధతులు ఉపయోగించి వస్తువుల యొక్క లక్షణాలు తెలుసుకుంటాడని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి యత్నదోష పద్ధతుల నుంచి తను కొంతవరకు అంతర్దృష్టిని ఇన్సైట్ లెర్నింగ్ తను అంతర్దృష్టిని ఉపయోగిస్తాడు. సో అది ఎలాగంటే పరిశీలించే కృత్యాల నుంచి తను తనకు ఉన్నటువంటి ఆలోచన ద్వారా సమస్య పరిష్కారాన్ని ప్రారంభిస్తాడు. అర్థమైందా? పరిశీలించేటువంటి కృత్యాల నుంచి ఆలోచన ద్వారా సమస్య పరిష్కారాన్ని ప్రారంభం చేస్తాడనమాట. సో అది ఎలాగంటే చూడు, మనకు అందని వస్తువులు ఏవైనా ఉన్నాయో అనుకో వాటిని పిల్లవాడు కుర్చీ ద్వారా అందుకుంటాడు. ఈ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు కుర్చీ వేసుకొని అందుకుంటాడు అనమాట. నెక్స్ట్ దూరంగా ఉన్నటువంటి వస్తువులను కర్ర సహాయంతో అందుకుంటాడు అనమాట. సో ఇంకొకసారి మనం క్లియర్గా చూసుకుంటే ఇది ఇంద్రియ ప్రచాలక దశ. ఇది వచ్చేసి మనకు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ఇంద్రియ ప్రచాలక దశలో మనకు 6 ఉపదశలు ఉన్నాయి. 6 ఉపదశల్లో మొదటిది వచ్చేసి సాధారణ ప్రతిచర్యలు. ఇది వచ్చేసి తన బాహ్య ప్రేరణకు ఏవైతే అసంకల్పిత చర్యలు ఉంటాయో అవి బాహ్య ప్రేరణకు ప్రతిస్పందనలు తెలియజేస్తుంది అనమాట. ప్రాథమిక వృత్తాకార స్పందనలు ఏమంటే ఇదేంటంటే తనకున్నటువంటి స్కీమాలు మరియు ఇంద్రియ స్పందనల మధ్య సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడనమాట. నెక్స్ట్ వచ్చి ద్వితీయ వృత్తాకార స్పందనలు ఏవైతే ఉంటే శిశువు దృష్టి తన శరీరం నుంచి వస్తువుల మీదకి వెళ్తుందనమాట. ఈ ద్వితీయ వృత్తాకార స్పందనలు సమన్వయం అనేటువంటిది ఏంటంటే మనకు తనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగిస్తాడు. అది ఇందులోనే మనకు పిల్లవానికి వస్తు స్థిరత్వ భావన అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ వస్తు స్థిరత్వ భావన ఏంటి అంటే తనకు ఆడుకున్నటువంటి వస్తువుని తీసుకొని ఎక్కడైనా దాచిపెడితే అది తన దగ్గర లేకుండా వేరే ఎక్కడో ఉంది అని అనుకోవటాన్ని మనం వస్తు స్థిరత్వ భావన అని చెప్పి అంటాము. సో ఆ యొక్క దాచిన వస్తువు కోసం ఆ పిల్లవాడు వెతికే ప్రయత్నం అనేటువంటి చేస్తాడనమాట. ఈ తృతీయ వృత్తాకార స్పందనలు ఏంటివి అంటే సో తను వస్తు లక్షణాలను తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతులు ఉపయోగించి వాటి యొక్క భేదాలని గుర్తిస్తాడనమాట, భేదాలని గుర్తిస్తాడనమాట. నెక్స్ట్ 6th వచ్చేసి స్కీమాల ఆంతరంగీకరణ.
అంతరంగీకరణ. ఇది వచ్చి యత్నదోష, తను పిల్లవాడు యత్నదోష పద్ధతుల నుంచి చిన్నగా కొద్దిగా అంతర్దృష్టిని ఉపయోగించడం అనేటువంటిది నేర్చుకుంటాడు అనమాట. నెక్స్ట్ మనకి పూర్వ ప్రచాలక దశ. ఈ పూర్వ ప్రచాలక దశని మనకి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటారు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పి అంటారు అనమాట. ఇందులో పిల్లలు ఇంద్రియ చాలన అన్వేషణకు బదులుగా పిల్లలు సంకేతాలు మరియు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలు అనేటువంటివి చేపడతారు అనమాట. చూసుకుంటే పిల్లలు ఈ స్టేజ్లో ప్రత్యక్ష చర్యలు అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేట్టుగా వాళ్ళు ఈ యొక్క తన యొక్క ఇంద్రియ చాలక దశ నుంచి మార్పు చెంది వాళ్ళు సంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలు అనేటువంటివి చేపడతారనమాట. సో ఈ పూర్వ ప్రచాలక దశలో మనకు 2 దశలు ఉంటాయన్నమాట. ఈ దశ వచ్చేసేసి ఒకటి పూర్వ భావనాత్మక దశ, ఇది వచ్చేసి 2 నుంచి 4 సంవత్సరాల మధ్య అయితే ఉంటుంది. నెక్స్ట్ అంతర్బుద్ధి దశ, ఇది 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఈ పూర్వ ప్రచాలక దశ పిల్లల్లో 2 నుంచి 7 సంవత్సరాల మధ్య అయితే మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్వ భావనాత్మక దశ, నెక్స్ట్ అంతర్బుద్ధి దశ అని చెప్పి 2 ఉపదశలు అనేటువంటి ఉన్నాయన్నమాట. ఈ పూర్వ భావనాత్మక దశలో 2 నుంచి 4 సంవత్సరాల కాలం అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఇందులో పిల్లలకి భాషా వికాసం అనేటువంటిది చాలా వేగంగా అయితే జరుగుతుంది అనమాట. భాషా వికాసం ఈ యొక్క దశలో వేగంగా అయితే జరుగుతుంది. శిశువుకి సమస్య పరిష్కార సామర్థ్యం అనేటువంటిది పెరుగుతుంది. అనమాట. నెక్స్ట్ పిల్లలు వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా, వెరీ ఇంపార్టెంట్, వాటి పోలికల ఆధారంగా పిల్లలు వాటిని అయితే వర్గీకరణ చేస్తారు. పిల్లలు వస్తువులని గుర్తించి వాటి యొక్క పోలికల ఆధారంగా వర్గీకరణ అయితే చేస్తారనమాట. సో ఈ మనకు పూర్వ భావనాత్మక దశలో మనకు మళ్ళీ 2 లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సర్వాత్మకవాదం, నెక్స్ట్ వచ్చేసి అహం కేంద్రవాదం అనమాట. మొదటిది వచ్చి సర్వాత్మకవాదం, రెండోది వచ్చేసి అహం కేంద్రవాదం అనమాట. సో ఈ సర్వాత్మకవాదం అంటే ఏంటంటే పిల్లవాళ్ళు, మనం మామూలుగా పిల్లలు ఈ స్టేజ్లో 2 నుంచి 7 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు మనం బాగా అబ్జర్వ్ చేస్తే పిల్లలు వాళ్ళ దగ్గర ఆడుకున్న వస్తువులు ఉంటాయి కదా, వాటిని చూసి పిల్లలు వాటికి జీవం ఉన్నట్టు, సో వాటితో ఆటలాడుతున్నట్టు, సో వాటితో కొట్లాడుతున్నట్టు వాడికి అన్నం తినిపించడం, వాళ్ళకి స్నానం చేయించడం వంటివి చేస్తారు కదా, దాన్నే మనం సర్వాత్మకవాదం అని చెప్పి అంటాం. ఈ సర్వాత్మకవాదాన్ని మనం యానిమిజం అంటాం. యానిమిజం అంటాం. దీన్ని ఇంకా మనం కొంచెం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్కట్లో మనకు ఇప్పుడు సృష్టికి మూలమైనటువంటిది స్త్రీ. యాక్చువల్గా అంటే మైథాలజీ ప్రకారం సృష్టికి మూలమైనటువంటి వాడు ఆ జగన్నాథుడు, అంటే ఆ విష్ణువు. సో మనం జగన్నాథుని మనం ఏమంటామంటే మనకు సర్వం జగన్నాథం అని చెప్పి అంటాం కదా. సో అట్లా మనం ఇందులో సర్వాత్మకవాదం, మొత్తం వాళ్ళ యొక్క దృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా వాళ్ళు దానికి జీవాన్ని ఆపాదించి, సో వాళ్ళకి దానికి వచ్చేసి వాళ్ళు బొమ్మలకి స్నానం చేయించడం, మరియు అన్నం పెట్టడం, సో నిద్రపుచ్చడం వంటివి చేస్తుంటారు అనమాట. ఈ సర్వాత్మకవాదం అని, దీన్నే యానిమిజం అని చెప్పి అంటారు అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేజ్లో, ఈ పూర్వ భావనాత్మక దశలో మనం పిల్లలు ఊహాత్మక క్రీడలు అనేటువంటి ఆడతారు. ఊహాత్మక క్రీడలు, దీన్నే మేక్ బిలీవ్ ప్లే అని చెప్పి కూడా అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక వస్తువును వేరొక వస్తువులా భావించి ఆటలాడేటువంటి ప్రతిభా స్మారక ఆలోచన కలిగి ఉంటాడనమాట. ఏంటంటే ఒక వస్తువును వేరొక వస్తువులా భావించి ఆటలాడే ప్రతిభా స్మారక ఆలోచన కలిగి ఉంటాడు. అంటే ఏంటంటే ఇది ఇప్పుడు చిన్నపిల్లవాడి దగ్గర మనం ఏదైనా ఒక యాక్షన్ సినిమా పిల్లల ముందర చూసామనుకోండి, అందులో ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ వస్తే పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న కర్రనో లేకపోతే ఏదో ఒక అట్టను తీసుకొని అదొక గన్నులా ఉందని చెప్పి దాన్ని భావిస్తారు కదా. సో అటువంటిది అనమాట. మనకి ఒక వస్తువును వేరొక వస్తువులా, అది యాక్చువల్గా అంటే అది యాక్చువల్గా అంటే కర్ర, దాన్ని వాడు ఏం చేస్తాడు, అదొక పిస్టల్లా అంటే గన్నులా ఊహించుకొని ఇలా చూపించడం వంటి చేస్తాడు కదా. అది వచ్చేసి పూర్వ భావనాత్మకమైనటువంటి దశలో జరుగుతుంది. ఈ పూర్వ భావనాత్మక దశ ఇందులో ఉంది. పూర్వ ప్రచాలక దశ, దీన్ని మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పి అంటాం అన్నమాట. సర్వాత్మకవాదం అయిపోయిగా నెక్స్ట్ వచ్చేసి అహం కేంద్రవాదం. దీన్నే మనం ఈగో సెంట్రలిజం అని చెప్పి అంటాం. దీన్నే ఈగో సెంట్రిజం
సో ఈగో సెంట్రిజం అని చెప్పి దీన్ని అంటారు అనమాట. సో ఇది వచ్చేసి ఈ అహం కేంద్రవాదం అనేటువంటిది అంటే ఏంటంటే పిల్లవాడు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పని తన చుట్టూనే జరుగుతుంది, తనే కేంద్ర బిందువు, నేనే సుప్రీం అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు అనమాట. దీన్ని మనం అహం కేంద్రవాదం అంటాం. చూడండి, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది మొత్తం తన చుట్టూనే కేంద్రీకరించబడి ఉందనుకోవటం అని మనం అహం కేంద్రవాదం లేదా ఈగో సెంట్రిజం అని చెప్పి తెలియజేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇంకోటి ఏంటంటే పిల్లవాడు ఆ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లవాడు తన యొక్క ప్రపంచాన్ని మరియు ఇతరులను కూడా తన యొక్క దృష్టి నుంచే చూస్తుంటాడు. అంటే పిల్లవానికి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుంది, పిల్లవాడికి ఏదైతే మనకు తను చూస్తుంటాడో ఆ దృష్టి కోణం ఏదైతే ఉంటుందో అదంతా కూడా తనే మెయిన్ క్యారెక్టర్, నా దగ్గర నుంచే మొత్తం అంతా జరుగుతుంది అన్నట్టు భావిస్తుంటాడు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం క్లారిటీ తీసుకుంటే, ఇప్పుడు పిల్లవాళ్ళు రాత్రిపూట పరిగెత్తుకుంటూ పోతున్నప్పుడు పైన ఉన్నటువంటి చందమామని చూసి ఆ చందమామ మనతో పాటు పరిగెత్తుకొని వస్తున్నాడు అని చెప్పి అనుకోవటం అన్నమాట. చూడు, తను నడుస్తుంటే చందమామ కూడా తనతో వస్తున్నాడు అని చెప్పి అనుకోవటం ఈ అహం కేంద్రవాదం అని చెప్పి మనకు ఈ పూర్వ ప్రచాలక దశలో ఉంటుందన్నమాట. అది అందులో పూర్వ భావనాత్మక దశలో 2 నుంచి 4 సంవత్సరాల మధ్య అయితే మనం ఈ పిల్లల్లో గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అంతర్బుద్ధి దశ. అంతర్బుద్ధి అంటే వాళ్ళు కొద్దిగా స్టేజ్ అంటే వాళ్ళ యొక్క ఆలోచన వివేచన, వాళ్ళ యొక్క ఆలోచన అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. సో 4 నుంచి 7 సంవత్సరాల పిల్లలు వస్తువుల్ని పోల్చడం, ఆ పోల్చిన వస్తువుల్ని వర్గీకరించడం వంటివి చేస్తారు. పిల్లలు వస్తువులు ఏవైతే ఉంటారో వస్తువులను పోలుస్తుంటారు అన్నమాట. అంటే ఏదైనా ఈ వస్తువు పెద్దది, ఈ వస్తువు చిన్నది, ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది అని చెప్పి పిల్లలు పోలుస్తారు. దాన్ని పోల్చడమే కాక పిల్లలు వర్గీకరిస్తారు అన్నమాట. అది తెల్లగా ఉంది, ఇది నల్లగా ఉంది, ఇది ఇంత స్టేజ్లో ఉంది, ఇది ఇంత స్టేజ్లో ఉంది అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఈ దశలో ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే ఈ యొక్క అంతర్బుద్ధి దశలో సమస్యని పరిష్కరించేటువంటి సామర్థ్యం ఉంటుంది, కానీ ఆ సమస్యని ఎలా పరిష్కరించారో మాత్రం వాళ్ళు పాపం చెప్పలేరు అనమాట. ఆ స్టేజ్లో ఉంటారన్నమాట. సమస్యను పరిష్కరించేటువంటి సామర్థ్యం అయితే పిల్లలకు ఉంటుంది, కానీ వివరించేటువంటి ఆ యొక్క వికాసం అయితే పిల్లల్లో ఉండదు. ఈ యొక్క వివరించేటువంటి వికాసం అయితే ఉండదు అనమాట. ఈ యొక్క అంతర్బుద్ధి దశలో మనకు 2 మళ్ళీ పరిమితులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి పదిలపరుచుకునేటువంటి భావనా లోపం మరియు విపర్యాత్మక భావనా లోపం అన్నమాట. సో ఏదైతే పదిలపరుచుకునే భావనా లోపం అంటే ఏదైనా ఒక విషయాన్ని పిల్లవాడు గమనిస్తే దాన్ని వాడు లోపల పదిలపరుచుకునేంత స్టేజ్ అయితే ఉండదు. అది ఎలాగో మనం గమనిస్తాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక పరిమాణాన్ని మనం బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి అలాగే ఉంటాయి అనే భావాన్ని పొందకపోవటం. చూడండి, ఒక వస్తువుని బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఆ లక్షణాలు అలాగే ఉంటాయి అనేటువంటి భావాన్ని పొందలేకపోవడం. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఇప్పుడు ఒక ట్యాంక్ తీసుకుందాం, ఒక చిన్న గ్లాస్ తీసుకుందాం. ఒక పెద్ద గ్లాస్ తీసుకొని ఇందులో నీరు మనం పోసామనుకోండి, ఇందులో నీరు తీసుకొని మరి ఈ గ్లాస్లోకి పోసి ఇందులో ఉన్న వాటరు ఇక్కడ ఉన్నటువంటి వాటరు సేమే ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరిగింటుందంటే ఈ పెద్దగా ఉన్నటువంటి ఈ గ్లాస్లో వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పి పిల్లవాళ్ళు అనుకుంటారు అన్నమాట. కానీ మనకేంటంటే మనకు ఈ రెండిట్లో ఉన్నటువంటి గ్లాస్లో ఉన్నటువంటి పరిమాణాలు 2 కూడా ఒకటే. కానీ పిల్లలు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఇందులో ఉన్నది మాత్రమే ఎక్కువ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అన్నమాట. ఇదే పదిలపరుచుకునేటువంటి భావన లోపం అని చెప్పి కూడా అంటారు. నెక్స్ట్ విపర్యాత్మక భావన లోపం అంటారు. ఇది వచ్చేసి ప్రతి ఒక్క తార్కిక ప్రక్రియ ఏదైతే వాడు ఆలోచన చేసి ఏదైనా ఒక ప్రక్రియ చేసినట్లయితే ఆ ప్రక్రియని తిరిగి వెనుకకు కూడా చేయవచ్చు అనేటువంటి భావన అనేది లేకపోవటం. ఏదైనా ఒక తార్కిక ప్రక్రియ అంటే పిల్లవాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఏదైనా కొంచెం ఊహాత్మకంగా ఆలోచించి వాళ్ళు ఏదైనా పని చేసింటే అదనేటువంటిది దాన్ని ఏదైనా జరిగిపోయినా కూడా దాన్ని మళ్ళీ తిరిగి చేయొచ్చు అనేటువంటి భావన అనేటువంటిది లేకపోవడం. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు పిల్లవాళ్ళు ఇసుకలో ఆడుకుంటున్నప్పుడు ఇసుక మేడలు ఇట్లా కట్టింటారు కదా, ఇసుక మేడలు ఇట్లా కట్టింటారు పిల్లలు. ఇంకొక పిల్లవాడు వచ్చి దాన్ని తొక్కేస్తాడు అనమాట. తొక్కేస్తే ఇప్పుడు కట్టిన పిల్లవాడు ఏమి
చాలా బాధపడతాడు. అరే నాకు నా యొక్క ఇసుక మేడను నువ్వు తొక్కేసావు, దాన్ని ఎట్లా మనం అని చెప్పి చాలా బాధపడతాడు. కానీ ఈ యొక్క ఇసుక మేడని మళ్ళీ మనం తిరిగి కట్టచ్చు అనేటువంటి భావన అనేటువంటిది వాడికి ఉండదు, కలగదు. ఇది నేను మళ్ళీ కట్టుకోవచ్చు అనేటువంటి భావన అనేటువంటిది మనకు కలగదు అనమాట. సో దాన్ని మనం విపర్యాత్మక భావన లోపం అని చెప్పి అంటారు అనమాట. నెక్స్ట్ మనకి మూర్త ప్రచాలక దశ. ఈ మూర్త ప్రచాలక దశనే మనం కాంక్రీట్ ఆపరేషనల్ అని చెప్పి అంటాం. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఇది పిల్లల్లో 7 నుంచి 11 సంవత్సరాల మధ్య మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి పిల్లలు ఎట్లంటే వాళ్ళ యొక్క కనిపించేటువంటి వాస్తవ వస్తువులనే కాకుండా మెదడులో ఉండేటువంటి భావాలను మరియు వారి యొక్క ఉద్దేశాలతో వ్యవహరించడం అనేటువంటిది పిల్లలు నేర్చుకుంటారు అనమాట. పిల్లలు భౌతికమైనటువంటి వస్తువులని, భౌతికమైనటువంటి ఏవైతే వాళ్ళకు కనిపించే దాని గురించి వాళ్ళ పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో అదే కాకుండా పిల్లల్లో మెదడులో ఉండేటువంటి భావాలను మరి వాళ్ళ యొక్క ఉద్దేశాలతో వ్యవహరించడం అనేటువంటిది పిల్లలు ఈ స్టేజ్లో నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్ ఈ స్టేజ్లో వచ్చేసి పిల్లల యొక్క ఆలోచన అనేటువంటిది తార్కికంగా మరియు క్రమబద్ధం అయితే అవుతుంది. వారి యొక్క ఆలోచన తార్కికంగా క్రమబద్ధం అయితే అవుతుంది అనమాట. తార్కికంగా అంటే వాళ్ళ యొక్క లాజికల్ థింకింగ్ ఏదైతే ఉందో అదనేది వాళ్ళకు క్రమబద్ధీకరించబడుతుంది. లాజికల్ థింకింగ్ ఓకేనా. సో పిల్లలు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి విచక్షణ మరియు తీర్మానాలను చేయడానికి పిల్లలు ఆగమన మరియు నిగమనాత్మకమైనటువంటి ఉపగమాలను ఉపయోగిస్తారు. నిగమనాత్మకమైనటువంటి ఉపగమాలని ఉపయోగిస్తారు. అంటే ఏది రైటు ఏది తప్పు తెలుసుకోవడానికి పిల్లలు వాళ్ళ యొక్క నిగమనాత్మకమైనటువంటి ఉపగమాలను ఉపయోగిస్తారు అన్నమాట. సో ఈ పిల్లల్లో ఈ దశలో 7 నుంచి 11 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లల్లో ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, పూర్వ ప్రచాలక దశలో పిల్లలకి పరిమితులు ఉంటాయని చెప్పి. సో అవేంటి పరిమితులు అంటే మనకు పదిలపరుచుకునే భావన లోపం, విపర్యాత్మక భావన లోపం అని చెప్పి ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం కదా. సో ఆ యొక్క పరిమితులు అనేటువంటివి అధిగమిస్తాడు ఈ స్టేజ్లో. ఏ స్టేజ్లో? కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో. దీన్ని మనం మూర్త ప్రచాలక దశలో ఆ యొక్క పరిమితులు ఏవైతే ఉంటాయో అవి అధిగమిస్తాడు. సో ఆ పరిమితులు ఎలా వస్తాయంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు 1 నుంచి 5వ క్లాస్ పిల్లలకి రేపు లీవ్ అని చెప్పి చెప్పాడు అనుకోండి. 3వ క్లాస్లో చదువుతున్నటువంటి పిల్లవాడు ఏంటంటే తనకు కూడా సెలవు అని చెప్పి గ్రహించగలుగుతాడు. సో అదే పిల్లవాళ్ళు జరిగినటువంటి తార్కిక ఆలోచన అనమాట. సో ఆ పరిమితి అంటే ఆ పిల్లవాడు పదిలపరుచుకునేటువంటి భావన లోపం ఏదైతే ఉందో అది అనేటువంటిది దాని స్టేజ్ని దాటింటాడు అనమాట. అందుకే పిల్లవాడు తన లోపల పదిలపరుచుకొని నేను 3వ క్లాసు 1 నుంచి 5వ క్లాస్ ఉన్నటువంటి పిల్లలకి రేపు హాలిడే ఉంది కదా, నాకు కూడా హాలిడే ఉందని చెప్పి ఆ పిల్లవాడు అనుకుంటాడు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి తన యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో అది అనేటువంటిది ఒకే విశేషకంపై అంటే ఒకటే దీనిపై కేంద్రీకరించడం తగ్గి వాస్తవాలని అర్థం చేసుకునే సామర్థ్యం అనేటువంటిది పెరుగుతుంది. చూడు, తన యొక్క ఆలోచన ఏదైనా ఒక విషయంపై పెట్టి మనం ఇంతకుముందు పూర్వ ప్రచాలక దశలో మనం తెలుసుకున్నాం కదా, ఏదైనా ఒక విషయంలోనే పిల్లవాడు ఉంటాడని చెప్పి. సో ఆ యొక్క ఆలోచన అనేటువంటిది తగ్గి నెక్స్ట్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాస్తవాలని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం అయితే ఈ యొక్క పిల్లల్లో పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ అది ఎలాగంటే పిల్లవాడు తనకి అక్కగిన ఉంటే తన అక్కకి, ఇప్పుడు పిల్లవాడు తనకి అక్క ఉందని చెప్పి అనుకుంటే తన అక్కకు తమ్ముడు ఉన్నాడని చెప్పి గ్రహించగలుగుతాడు. ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లవాడు, ఇప్పుడు 7 నుంచి 11 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లవాడు తన అక్కకు తమ్ముడు ఉన్నాడని చెప్పి గ్రహించగలుగుతాడు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్టేజ్లో పిల్లల్లో సమస్య పరిష్కారంలో వచ్చేటువంటి పరిమితి ఏంటి అంటే పిల్లవాడు ఉద్దీపనలను భౌతికంగా చూస్తూనే పరిష్కరణ చేస్తాడు. అంటే పిల్లవాడికి ఏదైనా తన కంటి ముందర కనిపిస్తేనే ఏదైనా పరిష్కారాన్ని చేయగలేటువంటి సామర్థ్యం ఉంటుంది. కానీ ఆ యొక్క
ఏదైనా ఉద్దీపన అనేటువంటిది తన కళ్ళ ఎదుట లేకపోతే ఆ యొక్క కనబడుతున్నప్పుడు మాత్రమే ఆ పని అది చేయలేడు అనమాట. తన ముందు ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తాడు, తన ముందు లేనప్పుడు పని అనేటువంటి చేయలేడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు వృత్తము మరియు కోను దీని గురించి వివరణ చెప్పింటారు. ఇక్కడ తన ముందర ఎదుటిగా కనిపిస్తున్నప్పుడు ఇది వృత్తము అని చెప్పి, ఇది కోన్ అని చెప్పి చెప్పగలుగుతాడు. కానీ ఈ రెండు దాచిపెట్టినప్పుడు మనం ఇంతకుముందు ఏం చెప్పాము అనేటువంటి విషయాన్ని పిల్లవాడైతే గ్రహించగలిగాడు అనమాట. మనం ఇంకా ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు పిల్లవాడు తన స్కూల్ దగ్గర నుంచి తన ఇంటి దగ్గర వరకు దారి ఏదైతే ఉంటుందో అది పిల్లవాడు ఎలా వచ్చాడో అనేటువంటిది తను వివరించలేడు అనమాట. ఇలా వచ్చాను అని చెప్పి వివరించలేడు. అదే వాడు ఇందాక ఇక్కడ చెప్పినది అనమాట. సమస్య పరిష్కారంలో ఉన్నటువంటి పరిమితి అది. అదేంటంటే పిల్లవాడు ఉద్దీపనలో భౌతికంగా ఉంటే ఏదైనా చెప్పగలుగుతాడు, భౌతికంగా లేనప్పుడు తను చెప్పలేడు అనమాట. సో ఇది వచ్చేసి మూర్త ప్రచాలక దశ. మనం నెక్స్ట్ వచ్చేసి అమూర్త ప్రచాలక దశ గురించి తెలుసుకుందాం. అమూర్త ప్రచాలక దశని మనం ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఇది వచ్చేసి మనకు 11 సంవత్సరాల పిల్లల్లో 11 సంవత్సరాల నుంచి పెరుగుతుంది అన్నమాట. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ఇందులో పరిమితులు ఉంటాయి. మనం నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశలో పరిమితులు ఉంటాయి, మరియు ఇంద్రియ చాలక దశలో ఉన్నటువంటి పరిమితులు, ఈ యొక్క ఏవైతే మనకు పరిమితులు ఉన్నటువంటివన్నీ కూడా తను అధిగమించి పిల్లలు అంటే లాజికల్గా థింకింగ్ చేసి వాళ్ళ యొక్క మానసిక పరిణితి అనేటువంటిది ఈ 11 సంవత్సరాల నుంచి పెరుగుతుంది అనమాట. సో అందుకే దీన్ని అమూర్త ప్రచాలక దశ అని చెప్పి అన్నారు. సో ఇక్కడ చూడండి, పిల్లల్లో ఉన్నటువంటి తార్కికమైనటువంటి ఆలోచన అనేటువంటి పెరిగి పిల్లలు అమూర్తంగా వ్యవహరించడం అనేటువంటిది నేర్చుకుంటారు. అమూర్తంగా అంటే వాళ్ళు ఏదైనా కూడా ఒక సమస్య పరిష్కారాన్ని ఒక వైపు నుంచే కాకుండా 2-3 వైపుల నుంచి ఆలోచించడం, విశ్లేషించడం, వర్గీకరించడం వంటివి పిల్లలు అనేటువంటి వాళ్ళు నేర్చుకుంటారు ఈ స్టేజ్లో. సో అందుకే ఈ యొక్క తార్కిక ఆలోచన అంటే లాజికల్ థింకింగ్ అనేటువంటిది పెరిగి మన ఫియాజే చెప్పినట్టుగా పిల్లల్లో సంజ్ఞానాత్మక వికాసం, ప్రజ్ఞా వికాసం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, పిల్లల్లో సంజ్ఞానాత్మకత వికాసం, ప్రజ్ఞా వికాసం పెరిగి వాళ్ళ యొక్క తార్కిక శక్తి అనేటువంటి లాజికల్ థింకింగ్ అనేటువంటిది పెరుగుతుంది. అమూర్త ప్రచాలక దశలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ పిల్లలు నార్మల్ స్టేజ్ నుంచి వాళ్ళు మానసికంగా, భౌతికంగా తన యొక్క ఆలోచనగా మూర్తంగా, అమూర్తంగా ఫుల్ మెచ్యూరిటీ అంటే ఆలోచన ఈ విధంగా చేయవచ్చు, ఇలా ఉండవచ్చు అనేటువంటి భావన వాళ్ళలో ఉంటుందన్నమాట. సో లాజికల్ థింకింగ్ అనేటువంటి మనకు పెరుగుతుంది అనమాట. ఇందులో వచ్చేసి పిల్లలు ఏం చేస్తారంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా పిల్లల్లో లాజికల్ థింకింగ్ పెరుగుతుందని. అందులో ఏంటంటే ఊహాజనితమైనటువంటి ప్రతిపాదనలు అంటే ఇమాజినరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇమాజినరీగా వాళ్ళు ప్రతిపాదనలు చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి పరికల్పనలు కూడా చేస్తారు. పరికల్పనలు ఏదైనా సమస్య పరిష్కారంలో ఉన్నప్పుడు సో అది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పి పరికల్పనలు అనేటువంటివి చేస్తారు. సో ఇవనేటువంటి వాళ్ళు మానసికంగా పరిష్కరించడానికి ఇవి ఉపయోగిస్తారన్నమాట. ఏంటివి? ఊహాజనితమైనటువంటి ప్రతిపాదనలు, పరికల్పనలు ఉపయోగించి వాళ్ళు మానసికంగా పరిష్కరించుకోవడానికి వీటిని ఉపయోగిస్తారనమాట. అర్థమైందా మనకు? నెక్స్ట్ సమస్య పరిష్కారంలో ఒకే ఇందాక అనుకున్నా కదా, ఒకే విశేషణంపై ఇక్కడ ఏది మూర్త ప్రచాలక దశలో పిల్లలు ఒకే విశేషణంపై కేంద్రీకరించడం తగ్గి వాస్తవాలను అర్థం చేసుకుంటారు కదా. ఇందులో వచ్చేసరికి ఆ యొక్క సమస్య పరిష్కారంలో ఒకే విశేషమైనకే కాకుండా ఆ యొక్క సమస్యను వివిధమైనటువంటి కోణాల్లో ఆలోచించి పరిష్కరిస్తారు. మనకు ఇక్కడ ఆ యొక్క ఆలోచన అనేటువంటిది మూర్త ప్రచాలక దశలో తగ్గుతుంది. కానీ అమూర్త ప్రచాలక దశ వచ్చేదలకే వాళ్ళు ఆ యొక్క విశేషణంపై వివిధ కోణాల్లో వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో అందుకే పిల్లల్లో క్రమబద్ధమైనటువంటి తార్కిక ఆలోచనతో తార్కికమైనటువంటి మార్గంలో సమస్యలను గ్రహించి వాటిని విశ్లేషించి అన్వేషించి పరిష్కరిస్తారనమాట. చూడండి ఎంత క్లిష్టమైనటువంటి వాళ్ళ సమస్యని పరిష్కరిస్తారనేటువంటి తెలిపాడు ఇక్కడ. అంటే పిల్లలు ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు ఒక క్రమబద్ధమైనటువంటి అంటే ఒక రిథమాటిక్గా వాళ్ళు సో ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది, సో దీన్ని ఎలా మనం అధిగమించాలి. ఇప్పుడు మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఉంటుంది, ఏదైనా సార్ చెప్పింటాడు, ముందు రోజు చెప్పింటాడు. ఆ యొక్క ఫార్ములాని ఇప్పుడే వాళ్ళు
గుర్తు తెచ్చుకొని సో ఈ ఫార్ములా ఇక్కడ ఉపయోగిస్తే మనం తొందరగా మనం ఈ పరిష్కరణ చేయవచ్చు అనేటువంటిది పిల్లలు గమనిస్తారనమాట. సో అదే ఒక క్రమబద్ధమైనటువంటి తార్కిక ఆలోచనతో తార్కిక మార్గంలో అంటే లాజికల్ థింకింగ్లో సమస్యని గ్రహిస్తారు. ఫస్ట్ దాన్ని గ్రహించి దాన్ని విశ్లేషించి దాని ఏవైతే సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి జవాబులు రావాలో వాటిని అన్వేషించి పరిష్కరిస్తారనమాట. సో ఇక్కడ అమూర్త ప్రచాలక దశలో అనమాట. పిల్లవాళ్ళు వాళ్ళ యొక్క సారళత మానసిక ప్రాకల్పనను పరిష్కరించడం మరియు వివిధ కోణాల్లో ఆలోచించడం, సమస్యలో సంక్లిష్టతను అర్థం చేసుకోవటం మనకు ఈ యొక్క అమూర్త ప్రచాలక దశలో కనిపిస్తుంది. మనం ఇందాక చెప్పాం కదా, పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను విశ్లేషించి అన్వేషించి అన్నాం కదా. ఇక్కడ చూడండి, పరిష్కరించుకుంటే వివిధ కోణాల్లో ఆలోచించి సమస్యలో ఉన్నటువంటి సంక్లిష్టతను వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి ఈ దశలో ఉన్నటువంటి మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం ఏంటంటే మనకు ప్రజ్ఞా పరీక్షలు అంటే మనకు గార్డినర్ బహుళ ప్రజ్ఞా పరీక్షలు ఇట్లా అని చెప్పి పరీక్షలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ ప్రజ్ఞా పరీక్షల్లో మనకు సగటు కంటే తక్కువ, సగటు అంటే మనకు 90 నుంచి 109 అంటే ఇది యావరేజ్, అంటే వీళ్ళని మనము సగటు ప్రతిభావంతులు అని చెప్పి మనం అంటాం. 90 నుంచి 109 ఉండేవాళ్ళు. ఇది ప్రజ్ఞకు సంబంధించిన చాప్టర్లో మనము చాలా క్షుణ్ణంగా మనం ప్రజ్ఞకు సంబంధించి దాదాపు అంటే ఒక 8-10 ఉన్నాయి, అవి మనం నీట్గా నేర్చుకుందాము. అందులో సగటు కంటే తక్కువ స్కోరు సాధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఈ యొక్క అమూర్త ప్రచాలక దశను దాటలేడు, అంటే చేరుకోలేడు. ఈ ప్రజ్ఞ కంటే తక్కువ ఉన్న వాళ్ళని మనం ఏమంటామంటే తెలివి తక్కువ వారు అని చెప్పి అనవచ్చు, లేదంటే బుద్ధిమాంద్యులు అని చెప్పి అనొచ్చు, లేదంటే బుద్ధిమాంద్యులు శిక్షణ స్థాయిలో ఉండవచ్చు, లేదంటే వాళ్ళు సంరక్షణ స్థాయిలో కూడా ఉండవచ్చు అనమాట. సో వాళ్ళకి మనం ఈ యొక్క అమూర్త ప్రచాలక దశ అని వాళ్ళు పిల్లలు అయితే దాటుకోలేరు అనమాట. సో మనం ఈ వీడియోలో ఫియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మకత సిద్ధాంతం గురించి క్లారిటీగా అయితే మనం తెలుసుకున్నాము. అందులో ఉన్నటువంటి దశలు ఉపదశలు అయితే మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా చాలా వివరంగా మనం అయితే తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కోల్బర్గ్ నైతిక వికాసం గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో మన ఛానల్లో ప్రతిరోజు కూడా వీడియోస్ పెట్టేటట్లుగా నేను నా వంతు సహకారం అయితే చేస్తాను. సో కొంచెం టైం కుదరకపోవడంతో కొంచెం లేట్ అవుతుంది, సో కాబట్టి క్షమిస్తానని అనుకుంటున్నాను.